ఈరోజు మనం కోవిడ్ దాని తదుపరి వచ్చిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎదుర్కొన్నాం మొత్తానికి ఈ ఎడ్యుకేషన్ అనేది మనం ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ మళ్ళీ మెల్లమెల్లంగా పుంజుకొని ఇప్పుడు అందరూ అలవాటయ్యారు. అన్ని వాళ్ళకి ఏమేమి కావాలన్నీ లభించేటట్టు చేశాం. నమస్కారం, నా పేరు ఏ మురళీ ముకుంద్, చైర్మన్ ఆఫ్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్. ఈ కోవిడ్ వచ్చే ముందు వరకు స్కూళ్ళు సాఫీగా జరిగిపోయాయి. స్కూళ్ళల్లో పిల్లలు వచ్చేవారు, ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఒక పద్ధతిలో గడిచిపోయేది. మార్చిలో మనం చూసాం, ఒకసారి లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి మనకు స్కూల్ ఇంతవరకు ఓపెన్ కాలేదు, ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. సో ఇటువంటి సందర్భంలో ఒక స్కూలు పడ్డ ఇబ్బంది కానివ్వండి, పిల్లలు పడ్డ ఇబ్బంది కానివ్వండి, పేరెంట్ పడ్డ ఇబ్బంది కానివ్వండి, అన్ని రకాల ఇబ్బంది పడ్డాం. కానీ ఎదుర్కొన్నాం మొత్తానికి. ఈ ఎడ్యుకేషన్ అనేది మనం ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా దాన్ని లోటు లేకుండా తడబడ్డాం ముందు విషయాలు. కానీ మళ్ళీ మెల్లమెల్లంగా పుంజుకొని ఇప్పుడు అందరూ అలవాటయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనుకోండి, స్కూల్లో అంతకుముందు అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎప్పుడు కూడా కెమెరా ముందు వచ్చింది లేదు. కెమెరా అంటే వాళ్ళకి అలవాటు లేదు. అలాంటిది స్కూల్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకొని, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది గూగుల్ ఉంది, జూమ్ ఉంది, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇన్ని ప్లాట్ఫామ్స్ మీద ఏది బెటర్, ఏది వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అని అన్నీ ఎత్తుకొని ఒక దానిలో టీచర్లను ట్రైన్ చేయాలంటే ఇంటి దగ్గర చేయాల్సిందే, స్కూల్కి రాలేరు. సో ఇక్కడ ఒక సెటప్ పెట్టుకొని, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర సెటప్ పెట్టుకొని, సో ట్రైన్ చేసి స్కూల్ టీచర్లని ముందు వాళ్ళు సైకలాజికల్ ప్రిపేర్ చేస్తాం. ఇది తప్పదు, మీరు చెప్పాల్సిందే, లేకపోతే మన విద్య ముందుకెళ్ళదు, మీరు అన్నిటప్పటికీ చేశారు. సో స్కూల్లో చాలామందికి ల్యాప్టాప్స్ లేవు, చాలామంది కంప్యూటర్స్ లేవు, చాలామందికి హెడ్ఫోన్స్ లేవు. అన్నీ కూడా ఒక స్కూలు ముందుకు వచ్చేసి అన్నీ హెల్ప్ చేసి అన్నీ వాళ్ళకి ఏమేమి కావాలన్నీ లభించేటట్టు చేశాం. అలానే పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒకటే కంప్యూటర్ ఉంటుంది, ఒకటే ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళు పని చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు రెండో ల్యాప్టాప్ కొని, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, 2 ఎంప్లాయిడ్ ఉంటారు. సో ఇలాంటి బాధలు వర్ణనాతీతం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెల్లమెల్లంగా అందరూ ఇన్వెస్ట్ చేసి కొనుక్కొని చేశారు. సో కానీ ఇందులో అల్టిమేట్గా ఏంటి, మన విద్య ఆన్లైన్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, దానిలో జ్ఞానం లభించేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అది మన టార్గెట్ కానీ ఏం కానీ. ఈ ఆన్లైన్ వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని ఫలితాలు ఉన్నాయి. మంచి ఫలితాలు అంటే మీరు మొట్టమొదటిది మీరు కోవిడ్ నుంచి మీకు రక్షణ దొరికింది, ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు. ఫ్యామిలీ లైఫ్ ఒకటి, మీకు ఇంట్లో ఉన్నారు, పేరెంట్స్ పర్యవేక్షణ ఉంటుంది, పిల్లలు చదువుతుంది అలా. కానీ మీరు పిల్లలకి ఇప్పుడు ఈరోజు ఏమి ఇవ్వాల్సి వచ్చింది, ఐఫోన్ ఇవ్వాల్సి వచ్చింది, ఐప్యాడ్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఏదైనా ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ఒకటి నొక్కుతారు, కానీ ఇంకేదో వస్తుంది, ఇంకా చూద్దాం తాపత్రయం ఉంటుంది. దాన్ని ఆపలేమో, పేరెంట్స్ ప్రతి నిమిషం వాళ్ళ పక్కన ఉండలేరు. సో దాంతో కొంతమంది పిల్లల్లో మేము చూస్తున్నాం, కొంతమంది పిల్లల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఏజ్లోనే వాళ్ళకి సైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్లస్ జ్ఞానం కాదు, మరి ఎక్కువ జ్ఞానం అవసరమైన జ్ఞానం కూడా వస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ మళ్ళీ పేరెంట్స్ పిలిచి చెప్పడం, జాగ్రత్తగా ఉండని చెప్పడం, ఏమీ చేయాల్సి వస్తుంది. అలానే మీకు సైట్ ప్రాబ్లమ్స్ చాలా, ప్లస్ వాళ్ళకి హైజీన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇంకా స్కూల్ అంటే డిసిప్లిన్గా పొద్దున్నే తయారై వచ్చేవారు. ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు టిఫిన్ తినడం, ఎప్పుడు పడితే దానికి భోజనం చేయడం, ఒక పద్ధతి క్రమం లేకుండా చేయడం వల్ల అదొక ఫోకస్ ఉండట్లేదు. సో ఇంటి దగ్గర ఉన్నా కూడా స్కూల్ అనుకొని కూర్చొని వాళ్ళకి క్వైట్ ప్లేస్ ఇచ్చి, బ్రైట్నెస్ ఉండే చోట ఇచ్చి, సైలెంట్ ప్లేస్ ఇచ్చి, టేబుల్ ఇచ్చి, అన్నీ ఇచ్చి పేరెంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇచ్చి అదొక వాడు కూడా, అబ్బాయి కూడా ఒక ఆఫీస్ అనుకోండి, అలా చేస్తే మీకు ఆ పిల్లోడు ఫోకస్గా చదవగలుగుతాడు. డిస్ట్రాక్షన్ ఉండకూడదు, పక్కన డిస్టర్బెన్స్ అయ్యి ఇంట్లో చుట్టాలు వచ్చి మీరు ఇంట్లో వంట చేస్తూ చప్పులు చేస్తుంటే ఇవన్నీ ఇబ్బంది. అందుకని వీ షుడ్ హ్యావ్ వెరీ క్వైట్ ప్లేస్. సో అలానే టీచర్స్ కూడా, ఇప్పుడు టీచర్స్ ఎక్స్పోజ్ అయిపోయారు. అంటే టీచర్స్ ఎక్స్పోజ్ అవ్వడం అంటే మీ ఇంటికి వచ్చేసినట్టే కదండి. మీరు ఒక పేరెంట్ టీచర్ని చూస్తున్నాడు పక్కనే ఉండి, అంటే టీచర్ని అడిగే చనువు వచ్చేసింది. సో అలా మీరు క్లాస్ రూమ్ కాబట్టి టీచర్లను ఇబ్బంది పెట్టకుండా
పిల్లలు మాట్లాడాలి కానీ పేరెంట్స్ పిలిచిన తర్వాత మాట్లాడాలి. అదొకటి ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం. సో ఆ టీచర్లు కూడా ఇప్పుడు చాలా చాలా కాన్షియస్ అయిపోయారు. అంటే ఎంత వాళ్ళు ఏమడుగుతారో పేరెంట్స్, పిల్లలు ఏమడుగుతారో, సో వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటారు. సో ప్లస్ పాయింట్ ఈజ్ టీచర్స్ కాన్షియస్ అయిపోయారు, టీచర్స్ అప్డేట్ అయ్యారు, వాళ్ళ నాలెడ్జ్ పెరిగింది. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఎంతన్నా మీకు సోషల్ అంటే సాంఘిక వాతావరణం, ఈ అందరితో కలిసే వాతావరణం అది లేనంత వరకు పిల్లవాళ్ళల్లో మొండి పిల్లలు తయారవుతారు, మంకుపట్టు ఉంటుంది. సో ఇవి చాలా అవసరం. ఇంకా ఎంత తొందరగా వీళ్ళు తొందరగా వచ్చి స్కూల్కి వచ్చినంత వరకు ఇప్పుడు అంతకు స్కూల్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈరోజు స్కూల్ ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతున్నారు. సో ఈ ఆన్లైన్ వల్ల ప్లస్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ రెండు ఉన్నాయి. కానీ ఈ కోవిడ్ టైంలో మటుకి ఇది మన వేరే దారి లేదు కాబట్టి ఇదే పరిష్కారం. సో దీన్ని ఇంకా ఇప్పుడు సెలవుల రోజుల్లో కూడా ఇప్పుడు ఆన్లైన్ కొంచెం చేసుకోవచ్చు. ఇప్పుడు అంతకుముందు సెలవు రోజు 2 months 2 నెలలు అసలు ఎవరెవరు దొరికేవారు కాదు, అందరు దానిలో ఉండేవారు. ఈరోజు సెలవుల్లో ఇప్పుడు వెళ్ళలేం కదా అంతకుముందులాగా. సెలవుల్లో కూడా ఆన్లైన్ సదుపాయం ఉంటే పిల్లడు కొంత జ్ఞానం పెరుగుద్ది. సో జ్ఞానానికి ఆన్లైన్, స్కూల్ ఫిజికల్ అండ్ సోషల్ అంటే సాంఘిక వాతావరణం కోసం స్కూల్ కావాలి. సో రెండు బ్యాలెన్స్ ఉండాలి. సో ఉన్న స్కూల్ ఇబ్బందులు, పేరెంట్స్ ఇబ్బందులు, పిల్లల ఇబ్బందులు మీరు చర్చించుకున్నాం. సో ఇలాంటి విషయంతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ధన్యవాదాలు.